ఈ దినము చదువుకున్న వాక్యము కీర్తన 104వ అధ్యాయము 16వ వచనంలో, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఈ వాక్యములో మనం ప్రత్యేకంగా చూసినట్లయితే దేవదారు వృక్షమును గురించి మనం వాక్యములో ధ్యానం చేసుకుందాం. ఈ దేవదారు వృక్షము దేవ ప్లస్ దారు అనగా దేవుని యొక్క వృక్షము. అనగా ఈ వృక్షము మనం గమనించినట్లయితే దేవుడు దేవాలయములో, దేవుని సన్నిధిలో, దేవుని ఉపకరణములకు ఆనాడు రాజు అయిన సొలొమోను గారు, దావీదు గారు కానీ, ఇశ్రాయేలు ప్రజలైన వారు నెహెమ్యా గారి కాలంలో కానీ, ఇంకా ఆయా కాలాల్లో మనం చూసినట్లయితే ఈ దేవదారు వృక్షము చాలా గొప్ప వృక్షము. ఈ దేవదారు వృక్షము మనము బైబిల్ గ్రంథంలో అనేకమైన చోట్ల అనేకమైన అనుభవాల్లో మనం చూస్తాం. ఈ దేవదారు వృక్షము దేవుని పోలిక. అలాగే మనం కూడా ఒక దేవదారు వృక్షం వలె దేవుని పోలికలోనికి మనము మార్చబడవలసిన వారమై ఉన్నాం. కనుక మరి పాటలో కూడా మీరు చూడగలిగితే 465 పాటలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 465 పాటలో మనం చూసినట్లయితే 3వ చరణంలో కూడా వ్రాయబడి ఉంటుంది, గొంజి దేవదారు సరళ వృక్షాలు నాలయమునకు ఎంచితే బడున పాదక్షేత్రము గొప్పగజేతు లెమ్ము తేజ రిల్లుము నీకు వెలుగు వచ్చియు నాది. చాలండి. కనుక ఇక్కడ వాక్యం మరి భక్తుడు తూలూరి ప్రకాశం గారి పాటలో రాశారు. ఈ యొక్క పాటలో మరి ప్రత్యేకంగా మరి మనం చూసినట్లయితే 3 వృక్షాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి గొంజి, రెండవది దేవదారు, మూడవది సరళ. కనుక మనం చెప్పుకోబోయే ఈ వాక్యము, ధ్యానించబోయే ఈ వాక్యము దేవదారు వృక్షము. కనుక ఈ దేవదారు వృక్షము దేవుని పోలిక. అనగా ఈ దేవదారు వృక్షము ఎక్కడ పెరుగుతుంది అని వ్రాయబడింది అంటే 16వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఈ దేవదారు వృక్షము ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు. అనగా ఈ లెబనోను పర్వతముల మీద ఈ దేవదారు వృక్షము పెరుగుతూ ఉంది. కనుక ఈ లెబానోను పర్వతము, లెబానోను అనగా తెల్లని అని అర్థం. కనుక ఈ మనము కూడా దేవుని విశ్వాసులమైన మనం కూడా ఎలా ఉండాలి అంటే మరి ఈ తెల్లని స్థితి అనగా ఈ లెబనోను పర్వతములు ఎక్కడ ఉన్నాయి అంటే పాలస్తీనా దేశంలో ఈ లెబనోను పర్వతాలు ఉన్నాయి. ఈ లెబనోను పర్వతాలు ఎత్తైనటువంటి మరి పర్వతాలు. ఈ పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. కనుక ఈ దేవదారు వృక్షాలు కూడా ఎక్కడ పెరిగినవి అంటే పర్వతాల మీద ఈ దేవదారు వృక్షాలు పెరిగినాయి. అనగా ఎత్తైనటువంటి స్థలములో ఈ దేవదారు వృక్షాలు పెరుగుతాయి. ఈ దేవదారు వృక్షం యొక్క స్థితిని కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. 150 అడుగుల ఎత్తు ఈ దేవదారు వృక్షం పెరుగుద్ది. చూడండి, 16 నుండి 20 అడుగుల వెడల్పు ఈ దేవదారు వృక్షము ఉంటుంది. అయితే ఇంత వెడల్పు అనగా విస్తరించుట, ఇంత ఎత్తు పెరుగుట మనము ఇది ఎక్కడ పెరుగుతుంది అంటే లెబనోను పర్వతం మీద ఈ దేవదారు వృక్షం పెరుగుతుంది. కనుక ఈ దేవదారు వృక్షము ఎంత ఎత్తు దేవుని బిడ్డలారా ఆ పర్వతం మీద పెరగడము అనేది మనం చూస్తే మన ఆత్మీయ జీవితానికి మనం పోల్చుకుంటే మనము కూడా ఈ లోకములో ఎత్తైనటువంటి స్థలము ఏంటి అంటే దైవ సన్నిధి.
కనుక ఈ దైవ సన్నిధినే ఈ ఎత్తైనటువంటి పర్వతం మీద మనము పెరగవలసిన వారమై ఉన్నాం. పాటలు పాడుకుంటాం, మంచిదే. వాక్యం ధ్యానం చేసుకుంటాం, మంచిదే. దేవుని బిడ్డలారా, మనం చేసే వాడుకలన్నీ కూడా మంచివే. అయితే మనం ఇంకా ఆత్మీయ స్థితిలో అభివృద్ధిలోనికి రావాలి అంటే, మన స్థితి పెరగాలి అంటే, ఎత్తు పెరగాలి అంటే, వెడల్పు పెరగాలి అంటే, దేవదారు వృక్షం వలె మనం కూడా మరి ఆత్మీయ స్థితిలో వృద్ధిలోనికి రావాలి అంటే మనము చేయవలసినది ఏమిటి అంటే దైవ సన్నిధి. అందుకే 61వ కీర్తనలో మరి దావీదు గారు ఒక మాట 61వ అధ్యాయంలో 2వ వచనంలో దావీదు గారు తెలియజేస్తూ అంటారు, నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కనుక ఇక్కడ ఎక్కలేని ఎత్తైన ఆ కొండ ఏమిటి అంటే దైవ సన్నిధి. కనుక దావీదు గారు ఆ దైవ సన్నిధి అనుభవం కొరకు ఆయన మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. ఈ దినాన ఆయన సన్నిధిలోనికి వచ్చిన దేవుని బిడ్డ నీవు నేను మనము ఒక దేవదారు వృక్షం వలె. చూడండి 60వ కీర్తన మనం గమనించినట్లయితే 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ చూసినట్లయితే, నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తము లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి 13వ వచనంలో మనము చదువుకునే మాట ఏంటంటే లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములు అనగా ఈ లెబనోను పర్వతం మీద పెంచబడిన దేవదారు వృక్షం వలె నీవు నేను మనము మరి పెరగవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే చూడండి, ఎక్కడ పడితే అక్కడ పెరిగే వృక్షాలకు విలువ లేదు, కానీ ఎక్కడ పెరిగే వృక్షాలకు విలువ ఉంది అంటే ఈ లెబనోను పర్వతం మీద పెరిగే వృక్షాలకు విలువ ఉంది. అలాగే మరి మనము కూడా 10 ఆజ్ఞల ప్రకారము మన జీవితాన్ని దిద్దుబాటు చేసుకొని, మన బ్రతుకును సరిచేసుకొని, మన పాపాలు ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కలువరి సిలువ రక్తములో మనలను మనం కడుక్కొని దేవుని బిడ్డలారా కడగబడినటువంటి వారమై పరిశుద్ధమైన వరసలోనికి వచ్చి మనము దైవ సన్నిధిలోనికి వచ్చి దైవ సన్నిధిలో దేవుని బిడ్డలారా మనము ఎలా ఉండాలి అంటే ఇక్కడ వాక్యము మనకు తెలియబడుతూ ఉన్న రీతిని బట్టి మనము ఆలోచన చేసుకున్నట్లయితే నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తము అనగా ఆయన పరిశుద్ధ ఆలయపు అలంకారము. కనుక ఇంతకు ముందు మనం పాడుకున్నాం 465 పాట. ఒకసారి అవచ్చిన మళ్ళీ మీరు పాడండి. 465 పాటలో లెమ్ము తేజరిల్లుము అనే ఆ చరణం ఒకసారి పాడుకుందాం. చరణం పాడండి, అదంతా ఆలస్యం ఇదిగా. ఏమ్మా? గుంజి దేవదారు సరళ వృక్షాలు నాలయమునకు. ఇంకెంతకాలం అమ్మా? సరే, గొంజి దేవదారు సరళ వృక్షములు. కనుక ఈ గొంజి దేవదారు సరళ అనగా ఈ దేవదారు వృక్షము దేవుని బిడలారా మనం చూస్తే మరి ఇక్కడ ఆలయమునకు అనగా ఈ యొక్క దేవదారు వృక్షానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఆలయానికి అలంకరింపబడేటువంటి ఆధిక్యత ఎవరు సంపాదించుకున్నారు అంటే ఈ దేవదారు వృక్షము సంపాదించుకున్నది. అలాగే నీవు నేను మనము దేవాలయములో దేవుణ్ణి కలిగిన మనం ఏం చేయాలి అంటే దేవునిని మనము అలంకరించుకోవాలి. దేవుని చేత మనము ఆత్మీయముగా ఏం చేయాలి అంటే ఎదగవలసిన వారమై ఉన్నాం. అయితే
ఈ దేవదారు వృక్షము ఎక్కడ పెరుగుతుంది అంటే దేవుని బిడ్డలారా, లెబనోను పర్వతం మీద ఈ దేవదారు వృక్షం పెరుగుతుంది. ఈ లెబనోను పర్వతము ఎలా ఉంటుంది అంటే ఎత్తైనటువంటి, చాలా ఎత్తుగా ఈ దేవదారు మరి ఈ యొక్క లెబనోను పర్వతం ఉంటుంది. ఈ లెబనోను పర్వతము మంచు చేత కప్పబడి ఉంటుంది. కనుక ఈ మంచు దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. అలాగే మనము కూడా మనం ఎలా కప్పబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములో మనం ఉండి పరిశుద్ధాత్మ చేత మనము కప్పబడి పరిశుద్ధతలో దేవుని బిడ్డలారా మనము పెరగవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ యొక్క లెబనోను పర్వతం మీద ఉండేటువంటి ఈ దేవదారు వృక్షాన్ని మనం చూసినట్లయితే ఆకాశమును అంటుకునే అంత ఎత్తుకి పెరిగినట్లుగా భూమి మీద మనకు కనబడుతుంది. అయితే ఈ లెబనోను అనగా తెలుపు అనగా పరిశుద్ధత. ఈ విశ్వాసి కూడా చూడండి, లెబనోను పర్వతం మీద ఉన్నట్లుగానే మనము ఈ తెల్లని పర్వతం మీద ఉన్నట్లుగానే మనము కూడా ఎక్కడ పెరగాలి అంటే పరిశుద్ధతలో మనం పెరగాలి. అనగా దేవుని ఆలయమునకు అలంకరింపబడిన ఈ యొక్క దేవదారు వృక్షము ఒక విలువైనది. అలాగే దేవునిలోనికి వచ్చిన మనకి విలువ రావాలి అంటే, ఆ విలువను మనం సంపాదించుకోవాలి అంటే మన జీవితము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ఆలయము పరిశుద్ధమైనది. ఆయన ఆలయములోనికి వచ్చిన మనము కూడా పరిశుద్ధమైన వారంగా ఉండాలి. మన యొక్క జీవితము ఎక్కడ నాటబడాలి అంటే నీటి కాలువన. కీర్తన 1వ అధ్యాయములో మనం చూస్తాం, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కనుక ఆయన మన యొద్ద ఫలములు కోరుకుంటున్నాడు. కనుక చెట్టు నాటుకున్న ప్రతి వ్యక్తి కూడా ఫలము కొరకు ఎదురు చూస్తారు. పంట విత్తనము నాటుకున్న రైతు కూడా పంట కొరకు ఎదురు చూస్తాడు. అలాగే దేవుడు కూడా మనల్ని తన పరిశుద్ధ ఆలయములో ఆయన నాటుకున్నాడు. నాటబడినటువంటి నీవు నేను శారీరకంగా మనం ఫలించడమే కాదు కానీ ఆత్మీయతలో కూడా మనం ఫలించాలి. అలాగూ మనం ఫలించడానికి ఒకటి దేవుని బిడ్డలారా పరిశుద్ధత. అనగా ఈ పరిశుద్ధత దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రతి క్రైస్తవుడు కూడా ఎక్కడ పెరగాలి అంటే పరిశుద్ధతలో పెరగాలి. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు అంటే పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక మనం కూడా ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులమైన వరసలోనికి మనం రావలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అందుకే దేవుని బిడ్డలారా, లేవియా కాండములో 11వ అధ్యాయము 45వ వచనంలో మనం చూస్తే, మీ దేవుడనే యెహోవానగు నేను పరిశుద్ధుడను, మీరును దేవుడనయుండుటకు ఐగుప్తు దేశములో. కనుక మీరు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే నేను పరిశుద్ధుడను కనుక మీరును ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. కనుక ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక పరిశుద్ధుడైన దేవుని బిడలము. అనగా పరిశుద్ధ ఆలయములోనికి వచ్చిన మనము ఏమి అలంకరించుకోవాలి అంటే పరిశుద్ధతను మనము ధరించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు తన సంఘము దగ్గర ఆయన కోరుకునేది ఏమిటి అంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సంఘమును ప్రేమించి అది ముడత అయినను కళంకమైనను మరి అట్టిది ఏదైనను లేక ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవడానికి ఆయన మహిమగల సంఘముగా ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన ఏం చేయాలి అనుకున్నాడు అంటే తన ఎదుట నిలవబెట్టుకోవాలనుకున్నాడు. కనుక ఆయన పరిశుద్ధుడు, ఆయన సంఘము కూడా ఎలా ఉండాలి?
పరిశుద్ధంగా ఉండాలి. ఒకసారి మీరు చదవండి 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను. ఇక్కడ నిర్దోషమైనది, పరిశుద్ధమైనది, మహిమగల సంఘముగా ఆయన దానిని తన ఎదుట ఏం చేయాలనుకుంటున్నారు? నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. కనుక నీవు నేను మనము దేవుని పరిశుద్ధ మందిరములోనికి వచ్చిన మనము కూడా ఎలా ఉండాలి అంటే ఈ 3 అనుభవాలు, అనగా దేవుని యొక్క ఉద్దేశము, మన కొరకు ఈ లోకములోనికి వచ్చిన ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆయన కలుగు చేసుకున్నప్పుడు మొదట పరిశుద్ధంగానే కలుగు చేసుకున్నాడు. కనుక ఈ మానవునికి ఏమి అంటింది అంటే పాపం అంటింది. పాపము తీసివేయడానికే దేవుని బిడ్డలారా తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు నరుడు ఈ లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది. కనుక ఇక్కడ ఆయన ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి. అనగా ఇక్కడ మనం చూస్తే పాపి ఏం కావాలి? పరిశుద్ధుడు కావాలి. కనుక ఇప్పుడు ఈ పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అందుకే మన తండ్రి గారు 8వ పాటలో రాశారు, దేవయెహోవా స్తుతిపాత్రుండా పరిశుద్ధాలయ పరమ నివాస. దేవయెహోవా స్తుతిపాత్రుండా పరిశుద్ధాలయ పరమ నివాస. కనుక ఇక్కడ వాక్యంలో మనం దేవుని బిడ్డలారా చూసినట్లయితే ఈ యొక్క మరి అనేకమైన మాటలు మన కొరకు రాయబడి ఉన్నాయి. కనుక ఇక్కడ పరిశుద్ధతలో మనం పెరగవలసిన వారమై ఉన్నాం. అనగా ఈ లెబనోను అనగా తెల్లని, అనగా తెలుపు పరిశుద్ధతకు గుర్తు. మనము కూడా దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆలయములో మనము మరి పరిశుద్ధులుగా దేవుని బిడ్డలారా మనం పెరగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధతలో భక్తులైనటువంటి వారు అనేక మంది పెరిగి వర్ధిల్లిన వారై ఉన్నారు. కనుక దైవజనులైన దేవదాసయ్య గారు పాపము నైజ పాపమును గురించి రాశారు. దేవుని బిడ్డలారా మరి ఈ లోకములో జీవించినంత కాలము పాపమును అంటకుండా, స్త్రీని ముట్టుకోకుండా దేవుని బిడ్డలారా పరిశుద్ధంగా ప్రభువు కొరకు, దేవుని యొక్క ఏర్పాటు కొరకు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క చిత్త ప్రకారము మరి అలాగున జీవించిన వారై ఉన్నారు. నేటి క్రైస్తవ సంఘమై ఉన్న మనము కూడా మరి పాపము మనలో లేకుండా మరి మనం పరిశుద్ధమైన స్థితిని కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూడగలిగితే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసున అపోస్తలుడైన పౌలు అనగా ఎఫెస్సులోనున్న పరిశుద్ధులు, అనగా ఇప్పుడు సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అనగా సంఘము అనగా అర్థం ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. కనుక ఇప్పుడు సంఘములోనికి వచ్చిన మనము చూడండి పరిశుద్ధతను సంపాదించుకోవాలి. అందుకే తండ్రి గారు రాశారు, నీ రూప లావణ్యములు నా రూప లావణ్యములగును, నీ రక్తము ప్రతి నిమిషము. అనగా ఆయన లావణ్యములు, అనగా ఆయన రూపములోనికి, ప్రభువు యొక్క సమరూపములోనికి మనం ఏం చేయబడాలి అంటే మార్చబడవలసిన వారమై ఉన్నాం. అందుకే ఈ లెబనోను పర్వతం మీద ఈ దేవదారు వృక్షము పెరిగినట్లుగా మనము కూడా, అందుకే మీరు చూసినట్లయితే యెషయా గారి గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తాం. ఆ మాట ఏంటి అంటే అతడు ఆయన ఎదుట పెరిగాను. కనుక అతడు ఆయన ఎదుట పెరిగాను. మనం కూడా ఎక్కడ పెరగాలి అంటే లోకంలో దేవుని బిడ్డలారా పెరుగుతున్నాం.
మనం లోకంలో ఆయా విధంగా ఉంటున్నాం. మనం పెరిగేది అలా కాదు. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువారే కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చే ప్రభు అయిన కుమారుడైన యేసు ప్రభువారే తండ్రి ఎదుట పెరిగిన వాడై ఉన్నాడు. కనుక మనం కూడా మన బిడ్డలైన వారిని ఎక్కడ పెంచాలి? దేవునిలో పెంచాలి. అందుకే నేను ఇద్దరు వ్యక్తుల్ని చూపిస్తాను. దేవుని బిడ్డారా, లూకాసు వార్త 2వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చూడండి. ఇద్దరు వ్యక్తుల గురించి రాయబడి ఉంటుంది. స్త్రీలలో 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు వాడుక చొప్పున చూడండి. ఇక్కడ మనము ఈ 2వ అధ్యాయంలో నేను చూపిస్తాను ఒకసారి. దేవుని బిడ్డలారా, మీరు చూడండి, ఇద్దరు వ్యక్తుల గురించే ఆ మాట రాయబడి ఉంటుంది. 40వ వచనంలో మనం చూస్తే, బాలుడు జ్ఞానము నిండుకొని ఎదిగి బలము పొందుచు దేవుని దయ ఆయన మీద ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే 52వ వచనంలో, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. కనుక ఇక్కడ మనం వాక్యంలో గమనించాలి. ఇక్కడ ఒకటి దేవుని దయ, రెండవది మనుషుల దయ. ఎవరికి ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది. అలాగే మరి ఇంకొక మాట, ఇదే మాట మరి ఒక వ్యక్తిని గురించి కూడా రాయబడి ఉంటుంది. సమూయేలు గారి మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే సమూయేలు గారి గురించి కూడా ఇదే మాట వాక్యంలో మనం చూడగలుగుతాం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే బాలుడైన 26వ వచనం 2వ అధ్యాయం, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చాలండి. ఇక్కడ దేవుని బిడ్డలారా, మనం కూడా వర్ధిల్లాలి. అనగా ఇప్పుడు ఈ బాలుడైన సమూయేలు ఎక్కడ పెరుగుతున్నాడు? యెహోవా దయందును అనగా దేవుని ఆలయములో, షిలోహు మందిరంలో పెరుగుతూ ఉన్నాడు. కనుక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఎదుట ఏం చేశాడు? పెరిగాడు. ఇప్పుడు మనం కూడా ఎక్కడ పెరగాలి అంటే పరిశుద్ధతలో మనం పెరగాలి, పరిచర్యలో మనం పెరగాలి. దేవుని విశ్వాసులమైన మనం చూసినట్లయితే ప్రతి వ్యక్తి దగ్గర అనగా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. అందుకే మరి మత్తయి గారి సువార్త కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో ప్రభు అంటారు, మరి నేను ఇక్కడ మరి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. అనగా ఈ హృదయ శుద్ధి అనగా పరిశుద్ధత ప్రతి వ్యక్తికి కూడా అవసరమై ఉంటూ ఉంది. రెండవ రాకడకు సిద్ధపడే ప్రతి వ్యక్తి దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ లెబనోను మరి ఈ యొక్క పర్వతం మీద పెరిగే ఈ దేవదారు వృక్షము నీకు నాకు మనందరికీ పోలిక. మరి ఈ లెబనోను అనగా దేవుని యొక్క సన్నిధి. అయితే ఈ దేవుని సన్నిధి అనే ఈ పర్వతం మీద నీవు నేను మనం ఎలా పెరుగుతున్నాం? చూడండి, ఈ పెరిగినటువంటి ఈ దేవదారు వృక్షము ఎక్కడ దాకా వచ్చిందంటే దేవాలయములోనికి వచ్చింది, పరిశుద్ధ ఆలయములోనికి వచ్చింది, అలంకరింపబడడానికి వచ్చింది, ఆలయములో వాడబడింది. ఈ ఘనత దేనిని బట్టి అంటే పరిశుద్ధతను బట్టే. అందుకే యోసేపు గారిని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఆది కాండము 42వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యోసేపు గారు, కనుక యోసేపు గారు తన సహోదరులతో అంటూ ఉన్నాడు, నేను దేవునికి చెప్పాలి. ఏంటమ్మా? ఎవరికి భయపడేవాడు? దేవునికి భయపడేవాడు. అనగా ప్రతి వ్యక్తిలో కూడా ఏముండాలి అంటే దేవుని భయము ఉండాలి. కనుక దేవుని భయము లేని వ్యక్తి, దేవుని భయము లేనటువంటి వ్యక్తి వర్ధిల్లుట కష్టము. అనగా శారీరకంగా వర్ధిల్లితే వర్ధిల్లొచ్చేమో కానీ ఆత్మీయ స్థితిలో దేవుని బిడ్డలారా క్షీణించిపోతారు. కనుక ఆత్మీయ స్థితిలో వర్ధిల్లాలి అంటే దేవుని యందు ఏముండాలి? భయము, భక్తి ఉండాలి. కనుక ఇక్కడ మరి ఒక మాటను చూసినట్లయితే ఈ దేవుని భయము గలవారట ఏమి చేయరు అంటే పాపము చేయరట. ఏం చేయరు?
పాపం చేయరు. కనుక అందుకే మనం పాడుకుంటాం, నీ భయము మా ఎడలను నిలుపుము నీదు ప్రభావ మోనరంగను, నిలుపుము నీదు ప్రభావ మోనరంగను, నీ భయము చేమేమో వైభవ. కనుక మనము ఆత్మీయ స్థితిలో వైభవంగా బ్రతకాలి అంటే దేవుని యందు ఏముండాలి? భయం ఉండాలి. అందుకే యోబు గారి విషయంలో కూడా యెహోవా యందు భయభక్తులు గలవాడు యథార్థవంతుడు న్యాయవంతుడు అని యోబు గారి గురించి రాయబడింది. అయితే దేవుని బిడ్డలారా, ఈ దినాన ఈ దిద్దుబాటు మాసంలో మనల్ని మనం దిద్దుకుందాం. మనం ఏ విషయంలో తప్పిపోతూ ఉన్నాం, ఏ విషయంలో అశ్రద్ధగా ఉన్నాం, ఈ పరిశుద్ధతను మనం సంపాదించుకోవడానికి ఆధారం ఏమిటి అంటే, ఒకటి వాక్యము, రెండవది దైవ సన్నిధి. కనుక ఒకటి వాక్యము, రెండవది దైవ సన్నిధి. ఈ రెండింటిని బట్టి దేవుని బిడ్డలారా మరి మనం ఏం సంపాదించుకోగలము అంటే పరిశుద్ధతను సంపాదించుకోగలం. ఈ పరిశుద్ధత చూడండి, ఆయనను చూసినప్పుడు, ఆయన దర్శనం మనకు కలిగినప్పుడు, ఆయన మనతో మాట్లాడినప్పుడు, మనం ప్రభువుతో మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, మనలో ఉన్నవన్నీ కూడా వాటంతటవి వెళ్ళిపోతాయి. కనుక ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే 39వ అధ్యాయము 9వ వచనం నుండి మీరు చూసినట్లయితే 12వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని, చాలు ఇక్కడ మీకు అర్థమవుతుంది. కనుక ఏంటి అంటే ఈ వస్త్రాన్ని విడిచిపెట్టి పాపము చేయకుండా ఏం చేశాడు? పారిపోయాడు. అనగా ఇప్పుడు తన పరిశుద్ధతను యవ్వన కాలములో ఉన్న యోసేపు గారు, యవనస్తుడైన యోసేపు గారు ఏం చేశాడు అంటే పాపమును చూసి పారిపోయాడు. అనగా పాపము తన కంటకుండా దేవుని బిడ్డలారా తాను పారిపోయిన వాడై ఉన్నాడు. నిజమే, మన వ్యక్తిగత జీవితంలో మనం ఏది అంటకుండా చూసుకోవాలి అంటే పాపము మనకు అంటకుండా చూసుకోవాలి. తండ్రి గారు 9వ పాటలో కూడా రాశారు, పరిశుద్ధుని చేసి నీ వరములు నాకు దయచేసి. కనుక ఇక్కడ మనము వాక్యంలో దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధత, అందుకే చూడండి మన జీవితంలో దేవుడు మన యొద్ద కోరుకునేది పరిశుద్ధత. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మరి మాటను చదువుకుందాం. 3వ అధ్యాయము 3-4 వచనాలు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యంలో దేవుని బిడ్డలారా మరి మనం చూసినట్లయితే ఇక్కడ మనము 4వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ సాధువైనట్టు మృదువునైనట్టు గుణములను అక్షయ అలంకారములుగా మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని. అనగా ఇప్పుడు దేవుని బిడ్డలారా అలంకారం తప్పని దైవజనులు చెప్పల, అలంకరించుకో. అయితే ఈ శరీర సంబంధమైన ఈ అలంకారం దేవుడు నీకు ఇచ్చిన దాన్ని మితముగా నీవు అలంకరించుకో. అయితే ఈ అలంకారము ఇది ఈ లోకము, ఈ శరీరానికే. కానీ ఆత్మీయముగా మనము అలంకరించుకోవలసిన ఆత్మీయమైనటువంటి గుణాలు, ఆత్మీయమైనటువంటి వరాలు మనకి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ మనం ఏం చేయాలి అంటే అలంకరించుకోవాలి. చూడండి, పరిచర్య అనేటువంటి వరం దేవుని బిడ్డలారా ఎంతో గొప్పది. కనుక మరి సన్నిధి చేసే వరము గొప్పది. దేవుని బిడ్డలారా పాటలు పాడే వరము, అలాగే వాక్యాన్ని వినేటువంటి వరము, ధ్యానించేటువంటి వరము, మోకాళ్ళ జీవితము, మరి దేవుని యొద్ద కనిపెట్టే ఇవన్నీ కూడా ఏంటి అంటే వరాలే. కనుక దేవుని బిడ్డలారా నీవు నేను మనం కూడా చేయవలసిన
ఓ గొప్ప పని ఏమిటి అంటే మనం ప్రభు మన ఎడల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చిన వారై ఉన్నారు. అందుకే యవనస్తుడైన యోసేపు అన్యదేశంలో దేవుని బిడ్డలారా ఉన్నా చూడండి, ఎవరు చూడకపోయినా కూడా తన జీవితాన్ని చూడండి, తన పవిత్రతను పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. ఒక పరిచారకుడిగా దేవుని బిడ్డలారా ఉన్నాడు. హీనమైన స్థితి వచ్చినా, మరి దూషణకరమైన పరిస్థితులు వచ్చినా, చెరసాల వచ్చిన దేవుని బిడ్డలారా తన జీవితంలో అనేకమైన పరిస్థితులు తనకు ఎదురైనా కూడా తాను ఉన్న స్థితి ఏమిటి అంటే దేవుని బిడ్డలారా భయము కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, తాను దేవుని పైన ఆధారపడిన వ్యక్తి. మరి యోసేపు గారు ఒకే మాట అంటాడు, నేను ఎవరికి భయపడేవాడిని అనగా దేవునికి ఎవరైతే భయపడతారో వారు పరిశుద్ధులుగా జీవిస్తారు. చూడండి, ఒక మాట నేను మీకు తెలియచేస్తాను. అదేమిటంటే ఇక్కడ ఒక దేవుని బిడ్డలారా మనలను దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కనుక ఈ తగ్గింపు జీవితమే ఒక ప్రత్యేకమైన వరం. మనల్ని మనం హెచ్చించుకోవడంగా చాలామంది దేవుని బిడ్డలారా మరి ఎంత ఉంటే అంత చెప్పుకుంటారు. అది కాదు. చూడండి, ఎవరైతే దేవుని యొద్ద తమ్మును తాము తగ్గించుకుంటారో వారిని దేవుడు గొప్పవారినిగా తీర్చిదిద్దువారై ఉన్నారు. ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో దేవుని బిడ్డలారా చాలామంది ఉద్యోగస్తులైనటువంటి వారు ఆ సంఘంలోనికి వెళుతూ ఉంటారట. అయితే ఒక వ్యక్తికి ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ అయితే ఆ యొక్క ఎక్కడ మా సహవాసం ఉంది అని చెప్పి ఆ సహవాసపు చర్చి దగ్గరికి ఆయన వెళ్ళాడట. వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంగతి జాగ్రత్తగా మీరందరూ కూడా వినాలని, సత్యాన్ని గమనించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అతను ఏం చేశాడు అంటే మరి అడ్రస్ కనుక్కొని ఆదివారం నాడు 10 గంటలకి ఆ చర్చి ఆరాధన ఆరంభమవుద్ది కాబట్టి నేను పెందలకడే ఆరాధనకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి 9 గంటలకే ఆరాధనకు బయలుదేరాడంట. అక్కడికి వెళ్ళగానే ఆ చర్చిలో మరి బైబిళ్ళు ఇవన్నీ అమ్మే ఒక స్టాల్ ఉందట. ఆ స్టాల్లోకి అక్కడికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళగానే తన పక్క ఊరు అయినా తనతో చదువుకున్నటువంటి కుర్రవాడు ఆ స్టాల్లో ఉన్నాడట. యవనస్తుడు ఆ స్టాల్లో ఉన్నాడట. అనగానే పలకరించాడట. పలకరిగానే ఇతడు పలకరించాడంట. రా 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 దేవుడిని తీసుకొచ్చాడన్నాడట. దేవుడిని తీసుకొచ్చాడన్నాడట. తీసుకొచ్చాడు అనగానే ఇతడు ఏం చేశాడంటే అతని దగ్గరికి వెళ్తే ఏమన్నా చెప్తాడు. మరి ఆ లోపలికి వెళ్ళి ఆ స్టోర్ లోపలికి వెళ్ళి ఒక చీపురును ఫెనాయిల్ డబ్బా ఇచ్చాడంట. ఏమిచ్చాడు? చీపురును ఫెనాయిల్ డబ్బా ఇచ్చాడంట. ఇతను ఎవరు అంటే మరి దేవుని బిడ్డ గజిటెడ్ ఆఫీసర్. ఇతడు గజిటెడ్ ఆఫీసరు. 20 టాయిలెట్లు ఉన్నాయంట. 20 టాయిలెట్లు ఉన్నాయంట ఇతను కడగం. అయితే ఇతను మంచి భక్తి కలిగిన వాడే, విశ్వాసం కలిగిన వాడే. ఏం చేయాలి అంటే వద్దు అంటే ఇంత గర్వం అనుకుంటాడేమో అని అనుకుంటాడు. చేయకపోతే దేవుంది ఏంటి, నేను ఒక గజిటెడ్ ఆఫీసర్ అన్న సంగతి తెలియకుండా కూడా ఏంది నాకు ఏ పని చెప్తున్నాడు, టాయిలెట్లు గడిగే పని చెప్తున్నాడు అని కొంచెం మనసులో ఉంది. ఒక పక్క దేవుని వాక్యం ఏం చేస్తుంది, గద్దిస్తుంది. సరే కాసేపటికి అట్లా తటపటాయించి నన్ను కాదే ఇంకా కొంచెంసేపు ఆగి అలా ఆలస్యం చేస్తున్నాడంట. ఏంటి నువ్వు ఆలస్యం చేస్తావు, నువ్వు చేయకపోతే ఇంకొకళ్ళు వచ్చేస్తారు, అవకాశం నీకు దొరికింది, దేవుడు నేను తీసుకొచ్చాడు, నువ్వు వెళ్ళి నీ పని ప్రారంభించు అన్నాడంట. సరే ఇక తప్పదనుకుని ఆ బకెట్, ఆ పెనాయిల్, ఆ చీపురు తీసుకుని ఇక ఆ ప్యాంటు పైకి మడత పెట్టుకుని ట్యాపులు వదిలి కడుగుతూ ఉన్నారు. బారుకి 20 దొడ్లు ఉన్నాయట. బారుకి 20 దొడ్లు ఉన్నాయట. చూడండి, మొదటిది గడిగాడంట, రెండోది గడిగాడట, మూడోది దానిలోకి వస్తున్నాడంట. ఆదర్ నుంచి ఒక వ్యక్తి ఆ అవతల 4-5 దొడ్లలో నుంచి ఒక పాట వినబడుతున్నాడు. సంతోషమే సమాధానమే అని ఒక పాట వినబడుతున్నాడు. సరే ఎవరో నాకు దగ్గర ఆయన వస్తున్నాడు కడుగుతున్నాడు అని చెప్పి అవతల తిరిగి చూశాడంట. తిరిగితే ఆయన వచ్చిందాక ఈయన బయట నుంచున్నాడంట. అటు నుంచి ఇంకా ఎక్కువ దొడ్లు గడుగు వస్తుంది. ఆయన కంటే పెద్ద ఆఫీసర్ అంట. ఆయనకంటే అదే డిపార్ట్మెంట్లో ఆయనకంటే ఇంకో ఉన్నతమైన ఆఫీసర్ అట.
దేవుని బిడ్డలారా గమనించండి, వెంటనే తన మనసులో అప్పుడే ప్రభువా నన్ను క్షమించని ఆ టాయిలెట్స్ దగ్గరే కన్నీరు గార్చి చిన్న ప్రార్థన, మోకాళ్ళు ఉంచడానికి కుదరదు కాబట్టి నిలబడే తనలో ఉన్నటువంటి దాన్ని తీసివేసుకున్నాడు. దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే మనందరం కూడా ఏం కలిగి ఉండాలి అంటే దేవుని దగ్గర ఎవరమైతే తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉంటామో, కనుక దేవుని దగ్గర మనందరం కూడా అట్టి తగ్గింపు జీవితాన్ని మనం కలిగిన వారమై ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని బిడ్డలారా యోసేపు గారు ఎలా పెరిగాడు అంటే పరిశుద్ధతలో ఆయన పెరిగిన వారై ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు తండ్రి ఎదుట పెరిగాడు. చూడండి, అలాగే సమూయేలు గారు కూడా దేవుని సన్నిధిలో పెరిగాడు. ఈ యొక్క దేవదారు వృక్షం అయితే లెబనోను పర్వతం మీద పెరిగింది. మనం కూడా దైవ సన్నిధిలో దేవుని యొద్ద మనం పెరగాలి. అందుకే ఇక్కడ వాక్యంలో చూస్తే ఈ దేవదారు వృక్షములో 104వ కీర్తన 16వ వచనంలో మనం చూస్తే చూడండి, ఒకసారి చదువుకుందాం. కీర్తన యెహోవా వృక్షములు అది సంగతి ఏం పొందుతున్నాయంట? తృప్తి పొందుతున్నవి. అనగా తృప్తి పొందడం అనగా క్రైస్తవ జీవితంలో మనకేముండాలి అంటే తృప్తి అనేటువంటిది ఉండాలి. తృప్తి లేని వ్యక్తికి ఉండంది ఏంటంటే తృప్తి లేని వ్యక్తికి ఉండంది ఏంటంటే నెమ్మది. తృప్తి కలిగిన వ్యక్తి నెమ్మదిగానే ఉంటాడు, నెమ్మది కలిగి ఉంటాడు. తృప్తి లేని వ్యక్తికి ఏముండదు? నెమ్మది ఉండదు. రాత్రి అయితే నిద్ర పట్టదు, పగలైతే కాలు కుదురుగా ఉండదు. కనుక తృప్తి అనేటువంటిది మనం కలిగిన వారమై ఉండాలి. కనుక దేవుడు మనకిచ్చిన దానిలో దేవుని బిడ్డలారా మనము దీన స్థితిలో ఉన్నా కూడా, లేదా ఇంకా మరి ఆ సమృద్ధి స్థితిలో ఉన్న దీన స్థితిలో ఉన్నా కూడా మనం ఎలా ఉండాలి అంటే తృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఇర్మియా గారి గ్రంథంలో ఎవరికి శ్రమ అని రాస్తారు అంటే 13వ అధ్యాయము 22వ అధ్యాయము ఇర్మియా గారి గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నీతి తప్పి కనుక నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి జీతమియ్యక చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే నీతి తప్పి తన నగరును స్థాపించుకొని వానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడలు కట్టించుకొని వానికి జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకొని వానికేంటి శ్రమ. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అని 19వ వచనంలో రాశారు అంటే అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఏడవబడి పారవేయబడి గాడిద పాతిపెట్టు రీతిగా పాతిపెట్టబడును. అది సంగతి. అనగా ఏమిటి ఆ స్థితి అంటే తృప్తి లేని జీవితం. కనుక దేవుని బిడ్డలారా దేవుడు మనకిచ్చిన దానిలో ఐశ్వర్యమైన, పేదరికమైన, కష్టమైన, నష్టమైన దేవుని యొద్ద మనం అడుగుదాం, దేవుని యొద్ద పొందుకుందాం. అయితే ఏ స్థితిలోనైనా సరే మనం కలిగి ఉండవలసినది ఏమిటి అంటే తృప్తి కలిగి మన జీవితము ఉండాలి. ఆత్మీయ జీవితాన్ని మనము మరి కట్టుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా ఎలాగున తృప్తి కలిగి ఉండాలి. అందుకే ఈ లెబనోనులో ఉండేటువంటి స్థితి ఏమిటి అంటే ఒకటి పరిశుద్ధత, రెండోది తృప్తి కలిగినటువంటి జీవితం. కనుక మరి ఒకటి మనం చూస్తే కీర్తన 17వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 17వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకులు చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు. కనుక ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి కలిగిన వ్యక్తికి అనగా వాక్యము కలిగిన వ్యక్తికి ఏముంటుంది? తృప్తి అనేది వాక్యములో మనం చూస్తున్నాం. 36వ కీర్తన దేవుని బిడ్డలారా 8వ వచనంలో కూడా
చూడండి 36:8 మనం చూస్తే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు, నీ ఆవరణ ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. అనగా నీ మందిరము యొక్క సమృద్ధి, మందిరంలో ఏముండాలంట? సమృద్ధి ఉండాలి. కనుక నీవు మందిరంలోనికి వచ్చినప్పుడు నీవేదో నామకార్థంగా, ఏదో అలవాటు ప్రకారంగా, ఏదో ఆచార ప్రకారంగా, ఏదో చెయ్యాలనుకున్నాగా అనేదిగా కాకుండా, నీవు ఎలా దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, దేవుని బిడ్డలారా, ఒక మాదిరికరమైనటువంటి స్థితిని నీవు నేను కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ దేవుని బిడ్డలారా, మందిరములో ఏముంది అంటే సమృద్ధి అనేటువంటిది ఉంది. కనుక ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు, అందుకే ప్రసంగి గారి గ్రంథంలో మాట అంటారు, నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోనము. అందుకే ధర్మశాస్త్రంలో కూడా మోషే గారి ద్వారా చెప్తారు, మరి నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. అనగా దేవుని బిడలమైన మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, మందిరములో ఏముంది అంటే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ధ్యానము ద్వారా, దేవుని బిడ్డలారా ఏముంది అంటే మరి సంతృప్తి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. 65వ కీర్తనలో 4వ వచనంలో కూడా దేవుని బిడ్డలారా చూద్దాం. ఒక మాట భక్తులు తెలియజేసిన మాట చదువుకుందాం. 65వ కీర్తన, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. చాలా ఇక్కడ దేవుని బిడ్డలారా, మరి మనం ఈ వాక్యంలో నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతున్నాము. కనుక దేవుని సంగమ మనం ఆలోచన చేసుకుందాం. మనము దేవుని సన్నిధిలో, అనగా ఆయన అనుభవించి మనం దేవుని ద్వారా మేలును అనుభవిస్తూ ఉన్నాం. అయితే మేలుకు తగినటువంటి జీవితం మనం, మరి మేలుకు తగినటువంటి స్థితిలో దేవుని ఎదుట మనం కృతజ్ఞులమై ఉండాలి. దేవుని బిడ్డలారా, కొంచెముగా విత్తువాడు కొంచెంగానే, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి. కనుక ఈ వాక్యము తెలిసిన మనము దేవుని బిడ్డలారా చూడండి, దేవుని సన్నిధిలో సమృద్ధి అనేటువంటిది ఉన్నది. కనుక నీవు నేను మనం ఈ వాక్యంలో నేర్చుకునే పాఠం ఏమిటి అంటే తృప్తి కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. కనుక ఒక విశ్వాసిగా మన జీవితంలో ఏముండాలి అంటే తృప్తి అనేటువంటిది ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇటు తృప్తిని మనం కలిగి ఉంటే చూడండి, మరి తృప్తి అనగా ఇతరులను చూసి మనం ఏం చేయకూడదు అంటే కొంచెం మనం అసూయ అనేటువంటిది చెందకూడదు. ఇక్కడ ఏం కనబడుతుంది అంటే తృప్తి లేని జీవితం, తృప్తి లేని జీవితం. కనుక ఇక్కడ దేవుని పిల్లలమైన మనము ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి జీవించడానికి దేవా అట్టి తృప్తిని మాకు దయచేయమని ప్రభు యొద్ద మనం వేడుకుందాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకుందాం. మరి కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నాం ఇంతకుముందు, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, తృప్తి పొందుచున్నవి అచ్చట పక్షులు. చాలండి. ఇక్కడ ఈ దేవదారు మరి వృక్షంలోనట చూడండి, పక్షులు ఏం కట్టుకుంటున్నాయి? గూళ్ళు కట్టుకుంటున్నాయి. అనగా దేవుని బిడ్డలారా, నీవు నేను ఈ దేవదారు వృక్షమైన దేవునిలో మనం ఏం కట్టుకోవాలి? గూడు కట్టుకోవాలి. అనగా ఈ గూడు మనం ఎప్పుడైతే కట్టుకుంటామో దేవుని బిడ్డలారా, అందుకే ఈ గూడు అనగా ఈ లెబనోను, ఈ యొక్క దేవదారు వృక్షం ఎక్కడుందని చెప్పుకున్నాం? చెప్పాలి. లెబనోను పర్వతం మీద. ఈ లెబనోను పర్వతం ఎత్తైంది కనుక ఆ ఎత్తైన స్థలంలో గూళ్ళు పెట్టుకుంటున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడకట ఏ విషపురుగు రాదట, ఏ హాని చేసేది కూడా రాదట, ఏ అపాయం చేసేది కూడా రాదట. అందుకే ఈ యొక్క పక్షులన్నీ ఆ ఎత్తైన స్థలములో ఆ దేవదారు వృక్షానికి దేవుని బిడ్డలారా గూళ్ళు కట్టుకుంటున్నాయి. కనుక ఇప్పుడు మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో, అనగా ఆయన సన్నిధిలో మనం కూడా ఏం చేయాలి అంటే ఈ గూళ్ళు మనం కట్టుకోవాలి. భక్తులు పాటలో రాశారు,
పిచ్చుకులకు దొరికే స్థలము ముచ్చట బలిపీఠమెదుట. పిచ్చుకులకు దొరికే స్థలము ముచ్చట బలిపీఠమెదుట. పెట్టుకుతో తలముతోడ పిల్లల నవి మందిరమున చూడగోరెదా. దేవ మందిర వర్ణములను చూడగోరెదా. ఆత్మీయముగా పక్షులమై ఉన్న మనము దేవుడు మనకిచ్చిన మందిరములో, సంఘములో, సన్నిధిలో మనం గూళ్ళు కట్టుకోవాలి. చూడండి, ఈ గూళ్ళు అనగా నివాసములు. అందుకే నా తండ్రి యొద్ద మీకు ఏమున్నాయి? అనేక నివాసములు కలవు. అందుకే ఈ దేవదారు వృక్షము ఆశ్రయ స్థానానికి మరి సూచనగా కనబడుతూ ఉంది. అందుకే దేవుని బిడ్డలారా, మనం ఇంకా వాక్యంలో గమనించినట్లయితే పరమగీతము 5వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అతని కాళ్ళు మేలిమి బంగారు నిలిపిన అతని వైఖరి. కనుక అతని వైఖరి అనగా వైఖరి అనే మాటకి ప్రవర్తన. అనగా ఈ ప్రవర్తన ఎలా ఉంది అంటే లెబానోను కనుక లెబానోను పర్వత తుల్యము అనగా దేవుని బిడ్డలారా, మనందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఎలా ఉండాలి అంటే బలమైన వారముగా మనము ఉండాలి. అందుకే ఇక్కడ వాక్యంలో 29వ కీర్తన దేవుని విశ్వాసులారా 4-5 వచనాల్లో మనం చూస్తే యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. కనుక ఇక్కడ బలమైనటువంటి స్థితిలో దేవుని బిడ్డలారా నీవు నేను మనము ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఆయన బలమైన స్వరము మనము వినినప్పుడు మనకేమొస్తుందంటే జలముల మీద వినబడుచున్నది. కనుక విరిగి నలిగిన మనస్సు మనకు వస్తుంది. అందుకే ఏం వినాలి అంటే దేవుని మాట మనం వినాలి. కనుక దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు దేవుని బిడ్డలారా మన స్థితిని దేవుడు మార్చువారై ఉన్నారు. కనుక ఇక్కడ మనం మరి ఒక మాటను గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మరి ఈ దేవదారు వృక్షము దేనికి సూచన అంటే విధేయతకు సూచన. అనగా ఎంత ఎత్తు పెరిగినా, ఎంత వెడల్పు పెరిగినా దేవుని బిడ్డలారా చూడండి, ఈ దేవదారు వృక్షమట చూడండి తన స్థితిని ఎప్పుడూ కూడా మరిచిపోదట. చూడండి, ఎత్తైన స్థలములో ఉన్నాను, నాకేం పర్వాలేదు అని అనుకోదట. అలాగే మనం కూడా దేవుణ్ణి కలిగిన మనం ఎవరికి విధేయులుగా జీవించాలి అంటే దేవునికి మనము విధేయులముగా దేవుని బిడ్డలారా జీవించాలి. అందుకే ఈ యొక్క మన స్థితిలో మనం కొన్ని విషయాలు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. అక్కడ 4 వృక్షాలు కనబడతాయి. ఏంటంటే చూడండి, ఒలీవ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ముళ్ళ చెట్టు. ఈ యొక్క అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చేమంటే రాజుగా ఉండమని చెప్తాయి. కనుక ఏమంటుందంటే నా మధురమైన నా ఫలాలీయక మాని అటు ఇటు ఊగటానికి నేను రాను. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తాయి. ద్రాక్ష చెట్టు ఏమంటుంది, మరి దేవుణ్ణి నరులను సంతోషపెట్టే నా రసమీయక మాని నేను చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగటానికి రాను అని అంటుంది. మరి ఒక చెట్టు ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్తుంది, రాజులను అభిషేకించే తైలం ఇక మాని నేను చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగటానికి రాను. కనుక దేవుని బిడ్డలమైన మనము చూడండి, సంఘములో కూడా దేవునిలోనికి వచ్చిన మనం కూడా అటు ఇటు ఊగులాడే స్థితి మనలో ఉండకూడదు. లోకంలో కొంత, దేవుల్లో కొంత, అవసరం వచ్చినప్పుడే కొంత, అవసరం లేనప్పుడు ఇంకొక రకంగా అలా మన జీవితం ఉండకూడదు. మన ఆత్మీయ జీవితము దేవుని బిడ్డలారా ఎలా ఉండాలి అంటే మందిరములో దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క
మరి ఆరాధనలో ఉన్న మనం ఎలా ఉండాలి అంటే ఆరాధనలో విధేయులంగా ఉండాలి, దేవుని సన్నిధిలో విధేయులంగా ఉండాలి, సంఘానికి మనము విధేయులంగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యము మనము అనుదినము మరి చదువుకుంటూ ఉండాలి. చూడండి, నీరున్న చోట చెట్లు ఎలా పెరుగుతాయో అలాగే దేవుని బిడ్డ మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని, వాక్యాన్ని ధ్యానం చేసుకొని, వాక్య ప్రకారమైన జీవితము కలిగి దైవ సన్నిధిని మనం కలిగి ఉంటే చూడండి, మనము ఆత్మీయ స్థితిలో మరి దేవుని యొక్క స్థితిలో మనం ఎలా ఉంటాము అంటే బలంగా ఉంటామని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకే విశ్వాసిలో ఉండవలసినది ఏమిటంటే విధేయత. ఏంటమ్మా? విధేయత. కనుక దేవునికి మనం ఏమై ఉండాలి అంటే విధేయులమై మనం ఉండాలి. అలాగే మరి ఒకటి 6వది ఏమిటి అంటే ఈ యొక్క మరి దేవదారు వృక్షము ఎలాంటిది అంటే మరి దేవుని బిడ్డలారా దృఢమైనది, అనగా బలమైనది. ఎన్ని మరి ఇబ్బందులు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, దేవుని బిడ్డలారా ఎన్ని ఎదురైనా కూడా చూడండి, ఈ యొక్క దేవదారు వృక్షము ఎలా ఉంటుందంటే బలంగా ఉంటుంది. మరి మనం కూడా దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలి అంటే బలము కలిగి ఉండాలి. చివరిగా సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే చదువుకుందాం. 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమదినము నీవు కృంగిన యెడల నీవు చేతగాని వాడబగుదువు. అనగా చూడండి, మనము దేవుని సన్నిధిలో సంఘములో అట్టి దృఢమైన వారంగా ఉండాలి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు అవుతావు. అది ఆ మాట ఎప్పుడైనా నేను మరి కొన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమ్మ ఎప్పుడు ఆ వాక్యాన్ని ఎత్తి మాట్లాడేవారు. కనుక దేవుని సంఘమా, మనమందరం కూడా ఆలోచన చేసుకుందాం. మనము కృంగిపోయేటువంటి స్థితి వచ్చినప్పుడు మనం అప్పుడే ఏం చేయాలి అంటే బలంగా నిలబడాలి. తండ్రి గారు రాశారు, గాలి తుఫానులో బోలిన శ్రమలు అని రాశారు. కనుక గాలి తుఫానున బోలినటువంటి శ్రమలు, అనగా గాలి వచ్చినట్టు, తుఫాను వచ్చినట్టు కొన్ని శ్రమలు వస్తాయి. వ్యాధులు, బలహీనతలు, శోధనలు, శ్రమలు ఇంట బయట అన్నీ కూడా అనేకమైన వ్యాపించినప్పుడు మన భక్తిని మనం నిలబెట్టుకోవాలి, మన విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి. దేవదారు వృక్షము ఎలాగున లెబనోను పర్వతం మీద ఉందో అలాగే మనం కూడా పరిశుద్ధతను ఒకసారి నేను మీకు తెలియచేస్తాను. అదేమిటి అంటే ఇక్కడ ఒకటి, మనము పరిశుద్ధతలో పెరగాలి. రెండవది దేవుని బిడ్డలారా, మనము మరి ఎలా ఉండాలి అంటే చూడండి, మరి తృప్తి కలిగిన జీవితం కలిగి ఉండాలి. మరి ఆశ్రయ స్థానంగా మరి ఈ యొక్క దేవదారు వృక్షం ఉంది. అలాగే వైఖరి అనగా ప్రవర్తన బాగుంది. అలాగే విధేయత దేవుని బిడ్డలారా కలిగినటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. మరి 6వదిగా దృఢమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అనగా దేవునిలో మనం దృఢంగా బలంగా ఉండాలి. అందుకే నా కోట, నా శైలము, నా రక్షకుడు అని దావీదు గారు స్తుతించినట్లుగా ఇట్టి అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ఒకసారి మళ్ళా ఆ వచనం పాడుకుందాం. 465వ చరణం పాడుకుందాం. పాడండి మీరు ఒకసారి అమ్మా. పాస్టమ్ గారు రావాలి, కొంచెం మీరు పాడండి అమ్మా. పాడండి, వచ్చు మీకు. దారు సరళ వృక్షాలు నాలయమునకు ఎంచితే బడున పాదక్షేత్రము గొప్పగజేతు లెమ్ముతే జరిల్లుమునీకు వెలుగు వచ్చి మొదటి జనములు నీదు వెలుగునకు జనుదించెదారు గనుమా
తన రాణిదో యుదయ కాంతికి తరలి రాజులు వతురులెమ్ము తేజరిల్లుముని కో వెలుగోవచ్చి ఐదు ఎంచంగా నొంటరిగాడై ఎసగోవేయి మంది ఎంచంగా దగని నాడే ఎంతో బలమగు జన మగును లెమ్ము తేజరిల్లుమునికు వెలుగు వచ్చి. తండ్రి స్తోత్రము. ఉత్తబడిన ఈ కొద్ది మాటలు బిడ్డల అంతరంగములు ముద్రించుము. మేము కూడా నీ సన్నిధిలో దేవదారు వృక్షం వలె తృప్తి కలిగిన జీవితము కలిగి మీలో ఎదిగి ఫలించినట్లుగా ప్రతి ఆత్మీయ బిడ్డను ప్రతి స్థితిలో ఆత్మీయతలో మీరే పెంచి బలపరచుము. యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.